దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథము 6వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెల్లి వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగొట్టబడును. పదములు కమలకుండున తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలించిన ఎడల ఎవరునూ వారిని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికినీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది.
ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. దేవుడి మాటల ద్వారా మనందరితో కూడా మాట్లాడి ఉన్నారు. ఈ మాటలను దేవుడు మన హృదయమందు భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన సామెతల గ్రంథంలో నుండి అనేకమైన మాటలను మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ మాటలను మా హృదయంలో భద్రపరచండి నాయన, ముద్రించండి నాయన. రాబోయే దినాలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేయండి. నీ వాక్యపు వెలుగులో మేమందరము కూడా నడుచుటకు మీరు కృప చూపించమని అయ్యా, మమ్మల్ని మా కుటుంబాలని నీ రాకడ కొరకు సిద్ధపరచమని అయ్యా, ఈ మాటలు వినిన చదివిన ప్రతి బిడ్డలను కూడా మాతో కలిసి నాయన నీ వాక్య ధ్యానములో పాల్పొందిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరే దీవించి ఆశీర్వదించి నీ కృపలతో అయ్యా మెండుగా నింపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు నామము సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.